శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 44 చాప్టర్లో 24 శ్లోకాల నుంచి. అంధకాసుడు తపస్సు ద్వారా వరాలి పొంది బ్రహ్మ దగ్గర నుంచి మళ్ళీ బల సంపన్నంతగా తన రాజ్యానికి తిరిగి రావటం, తన సోదరులందరూ కూడా రాజ్యాన్ని మొత్తాన్ని ఆయనకే సమర్పించేసి ఈయనకి సేవకులుగా వాళ్ళు ఉండిపోయారు. తతో అంధకః స్వర్గమాగద్విజేతుం సేనాభియుక్తః సహ భృత్యవర్గాः విజిత్య దేవాన్ ప్రధనే సమస్తాన్ కరప్రధం వజ్రధరం చకార. అంధకాసుడు తర్వాత తన అన్నదమ్ములతో ఆ సేనతో కలిసి విజయయాత్ర పొందాలని స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. సమస్త దేవతల మీద విజయాన్ని పొంది అక్కడ ఏదైతే బ్రహ్మ ఆధీనంలో ఉన్న ఈ సకల దేవతలు కూడా బ్రహ్మ ఇచ్చే వరం కారణంగా వరం ఇవ్వమని చెప్పి మళ్ళీ ఈ తపస్సు కారణంగా మా అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి పంపించింది వాళ్ళే. ఈ వరప్రభావంతో ముందుగా వెళ్ళి మళ్ళీ దేవతల మీద యుద్ధం చేసి వాళ్ళ మీద విజయాన్ని సాధించాడు. ఆ దేవతల యొక్క అధిపతి అయిన ఇంద్రుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది. ఇలాగా వాళ్ళ మీద జయాన్ని పొంది అక్కడ ఇంద్రుణ్ణి కూడా తనకి సేవకుడిగా చేసేసుకున్నాడు. అంటే ఆధిపత్యాన్ని కోల్పోవటమే కాకుండా ఇక్కడ మళ్ళీ ఆ సామ్రాజ్యం అంతా కూడా ఈ అంధకాసుడికే సమర్పించేసి వీళ్ళు సేవకులైపోయారు అంధకాసురుడికి. నాగాన్ సుపర్ణాన్ వరరాక్షసాంశ్చ గంధర్వా యక్షనాపి మానుషాంస్తు గిరీంద్ర వృక్షాన్ సమరేషు సర్వశ్చతుష్పదః సింహముఖాన్ విజిజ్ఞయే. ఇక్కడ దేవతలే కాకుండా ఆ ఇంద్రుడు కూడా ఎలా అయితే ఇతనికి సేవకుడైపోయాడు. ఇలా వివిధ స్థానాల్లో వెళ్ళిపోయి అనేక యుద్ధాలు చేసి అటు నాగుల మీద, అలాగే రాక్షసుల మీద, గంధర్వుల మీద, పక్షుల మీద, యక్షుల మీద, మనుష్యుల మీద, పర్వతాలు, వృక్షాలు అన్నీ, సింహాది సమస్త పశువుల మీద కూడా అందరితో యుద్ధం చేసి విజయం తననే సాధించుకుని వాళ్ళందరినీ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. త్రైలోక్యమేతద్వి చరాచరం వై వశం చకారాత్మని సన్నియోజ్య తతో అనుకూలాని సుదర్శనాని నారీ సహస్రాని బహూని గత్వా. ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని సంపాదించేసుకున్నాడు. ఈ సంపాదించేసుకున్న తర్వాత చరాచర అంటే కదిలేవి కదలలేనివి అన్ని మూడు లోకాల్లో ఏమైతే ఉన్నాయో అన్నీ తన వశంలోనే ఉన్నాడు. అధికారం తనది. తర్వాత రసాతలంలో, భూతలంలో, స్వర్గంలో, ముల్లోకాల్లో కూడా అందమైన రమణీయమైన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. చూడచక్కని వారైన వీళ్ళందరినీ కూడా తన వెంటబెట్టుకుని విభిన్న పర్వతాల మీద హాయిగా విహరిస్తూ ఉన్నాడు. రసాతలీ చైవ తథాధరాయాం త్రివిష్టపేయాః ప్రమదాః సురూపాః తాభిర్యూతో అన్యేషు సా పర్వతేషు రరామ రమ్యేషు నదీతటేషు. క్రీడాయమానః సాతు మధ్యవర్తి తాసాం ప్రహర్షాధత దానవేంద్రః తత్పీతశిష్టాని పీబన్ ప్రవృత్యేహ దివ్యాని పేయాని సుమానుషాని. ముల్లోకాల్లో ఉన్న అందమైన స్త్రీలందరినీ తీసుకున్నాడు. చక్కగా ఈయనంతా విహరిస్తున్నాడు. పర్వతాల దగ్గర అనేసి, ఉపవనాలని, నది తీరాలలో చక్కగా వాళ్ళందరితో రమిస్తూ ఉన్నాడు. వీళ్ళందరి మధ్యలో అంత హాయిగా దేవేంద్రుడు కామ ప్రవృత్తిలోనిపోయాడంటే ఏదైతే దీర్ఘకాలం తపస్సు చేసి ఇంద్రియాన్ని జయించి ఆ మాంసాన్ని హోమంలాగా అగ్నికి పెట్టి అన్ని చేసిన వాడు ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చేసింది. ముల్లోకాల మీద విజయాన్ని సాధించేశాడు. వరప్రభావంతో గర్వం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వ్యామోహానికి, కోరికకి లోబడిపోయాడు. స్త్రీలతో ఇచ్ఛానుసారంగా తిరుగుతున్నాడు. అలాగే స్త్రీలు తాగిన ద్రవ్యాన్ని మళ్ళీ తను సేవించటము, అలాగే దివ్య స్త్రీలు, మానవ స్త్రీలు అందరితో హాయిగా గడుపుతూనే ఉన్నాడు. ఎంతసేపు ఆ స్త్రీలతో చక్కగా భోగాల్ని అనుభవించడం, మళ్ళీ పానీయాలన్నీ తాగి తాగి మత్తులోనే ఉండిపోయాడు. అన్యాని దివ్యాని తు యద్రసాని ఫలాని పుష్పాని సుగంధవంతి సంప్రాప్య యానాని సువాహనాని మయేన సృష్టాని గృహోత్తమాని. ఇలా ఎన్నో రకాలమైన
దివ్యమైన రసాలు అంటే ఆ పళ్ళు, సుగంధ ద్రవ్యాలు అంటే ఏవైతే నీకు వ్యామోహాలకి గురి చేస్తాయో, సువాసన భరితమైనవి ఆహార విషయంలో అంటే ప్రతి ఒక్క ఇంద్రియం చంచలత్వానికి లోబడిపోయింది. రుచులు కావాల్సి వచ్చింది, భోగాలు కావాల్సి వచ్చింది, సుగంధ ద్రవ్యాల రూపంలో పుష్పాలు కానీ ఇవన్నీ కూడా. అయితే మయుడు ఏదైతే ఇంత చక్కగా కొన్ని ఉత్తమమైన గృహాల్ని నిర్మించాడో, అక్కడ మళ్ళీ కొన్ని వాహనాల్ని నిర్మించాడు. అవన్నీ తన ఆధీనంలో చేసుకుని శుభ్రంగా విహరించటం మొదలుపెట్టాడు. భోగప్రాయంగా జీవితాన్ని గడుపుతున్నాడు. పుష్పార్ఘ్య ధూపాన్న విలీపనేశ్చ సుశోభితాన్యత్ భూతదర్శనేశ్చ సంక్రీడమానస్య గతాని తస్య వర్షాయుతానీహ తదంధకస్య. ఇక్కడ ఏ అయితే పువ్వులు చాలా అందంగా ఉంటాయో, దర్శనీయంగా ఉంటాయో, అలాగే ఆర్ఘ్య ద్యూప ఇటువంటివి కూడా అంగరంగగా ఈ లేపనాల రూపంలో సుగంధభరితమైనవి, ఇంకా ఇంకా మత్తుకు లోబడిపోయేలాగా అట్లా అంధకాసురుడన్న దైత్యుడు ఇలా 10,000 సంవత్సరాలు అలా సమయాన్ని గడిపేశాడు. జానాతి కించిన్న శుభం పరత్ర యదాత్మనః సౌఖ్యకరం భవేద్ధి సదాంధకో దైత్యవరః సమూఢో మందాదబుద్ధిః కృతదుష్ట సంగాః. ఇప్పుడు మనలో ఎన్ని వికారాలు ఉన్నా సరే మన పక్కవాడు కొద్దిగన్నా కూడా స్వల్పంగా ఏమైనా మంచి పనులు చేస్తుంటే దాని ప్రభావం మన మీద ఉంటుంది. నేను అటువంటివే చేస్తూ నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అటువంటివే చేస్తూ ఉన్నప్పుడు నేను మార్గం మారటానికి కానీ బుద్ధి సక్రమంగా వెళ్ళటానికి కానీ అంత తొందరగా ఏమీ ఉండదు. అయితే 10,000 సంవత్సరాలు తపస్సు చేసి సాధించుకున్న 10,000 సంవత్సరాలు మళ్ళీ భోగప్రాయంగానే అన్ని విజయాలు పొందేసిన వాడు అనుభవించడం మొదలుపెట్టాడు. ఇంత భోగప్రాయంగా ఉంటూ తన జీవితం ఎలా అయిపోయింది అంటే, ఇటు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ కర్మల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ జ్ఞానమయంగా ఉండవలసింది కళ్యాణప్రదంగా కానీ అజ్ఞాన వశంలోకి వెళ్ళిపోయాడు, మూర్ఖంగా ఉన్నాడు. అందుకే మందబుద్ధితో ఇలా దుష్టులొక్క సాంగత్యం చేస్తున్నాడు, దుష్టులతోనే నివసిస్తున్నాడు, దుష్టప్రాయంగానే తన జీవితాన్ని కూడా దుర్భరం చేసుకుంటూ జీవిస్తున్నాడు మోహమయంగా. తతః ప్రమత్తస్తు సూతాన్ ప్రధానాన్ కర్తా కర్వాధైరభిభూయ సర్వాన్ చచార దైత్యేహ సహితో మహాత్మా వినాశయన్ వైదిక సర్వధర్మాన్. ఇంతలా గడుపుతూ ఇట ఆ మహాత్యంతో కూడుకున్న అంత వరాలు పొందినవాడు కూడా ఆ వరాలు పొందాక కూడా తన కర్త అకర్త అన్నది విచక్షణ కోల్పోయాడు. ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అని ఉన్మత్తుల్లాగా చేస్తున్నాడు. ఇతను చెయ్యటమే కాకుండా ఇక్కడ మళ్ళీ తన కొడుకులకు కూడా ఎందుకు తిను చేసేదే మళ్ళీ దుష్టులక సాంగత్యము, మూర్ఖులతోనే ఉంటున్నాడు. ఆ మూర్ఖత్వ కారణంగా మహా మనస్వి అయిన దైత్యుడు ఉన్మత్తులాగా తన కొడుకులు కూడా కుతర్కవాదనలతో వాణ్ణి కూడా ఓడించేశాడు. దైత్యుల్ని కూడా సకల వైదిక ధర్మాన్ని నాశనం చేసేసి విచ్చలవిడితనంతో విహరించటం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని మనకి తీవ్రతానికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే తన మన అన్న వ్యత్యాసం లేకుండా విచక్షణ రహితంగా ఉంటూ ఉంటాం. వేదాన్ ద్విజాన్ విత్తమధాభిభూతో నామన్యతే స్మాప్యామనార్గురుశ్చ రేమి తథా దైవగతో హతాయుః స్వారేరహోభిర్గామయన్వయశ్చ. ఇక్కడ డబ్బుకి అంటే కొన్ని కొన్ని ఏం చేస్తాయంటే ఒక వికారం ఆ వికారంతోనే ఆగదు, ఇంకో దానికి కూడా నేను ప్రేరణ కల్పిస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ధనమదం అంటే స్త్రీ మదం వచ్చేసింది. అలాగే కొన్ని కొన్ని వాటికి మందుకి వీటికి లోబడిపోయాడు. మళ్ళీ అధికారం ఉంది, వరం ఉంది, వీటికి అహంకారం వచ్చేసింది. ధనమదంతో ప్రభావితుడై వేదముల్ని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని, గురుజనుల్ని మొదలైన వారిని ఎవ్వరిని కూడా గౌరవించటం అన్నది మానేశాడు. ప్రారబ్ధ వశమున అతనికి ఆయువు సమాప్తానికి వచ్చింది. అంటే నీకెన్ని లభించినా సరే ఈ దుష్టత్వాన్ని నువ్వు ఎప్పుడైతే పట్టుకుని దాని తీవ్ర స్థితికి వెళ్ళిపోతావో దానికి కారణం ఏంటి? వినాశకాలే విపరీత బుద్ధి అంట. ఉద్ధరింపబడాలి అంటే ఎలా ఉంటుంది?
ఆ మరణకాలం ఆసన్నమైనప్పుడన్నా కాస్త ధర్మపరంగా నా చింతన ఉండి నేను చేసిన తప్పుల్ని సరిచేసుకోలేను కానీ తప్పు చేశానన్న భావనన్నా నాకు కలగాలి. అది తప్పని తెలుసుకుని అటువంటివి చేసినందుకు క్షమించమని అడగటం అన్నా సరే త్రికరణ శుద్ధిగా అడగటం. అదేం చెరిగిపోయేది కాదు. కనీసం భావన మాత్రంతో అయినా నేను తప్పు చేశానని నేను గుర్తించటము. దానికి క్షమాపణ కోరటము. కానీ ఇక్కడ అంత్యకాలం ఎందుకొచ్చేసింది? ఆయువు క్షీణించటానికి ఎందుకొచ్చేసింది? గురువుల్ని గాని ఎవరిని కూడా గౌరవించకుండా వేదాలని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ కూడా తక్కువ చేస్తూ చూసినట్టుగానే చూస్తున్నాడు. దానివల్ల అతను స్వేచ్ఛాచారిగా అయిపోయాడు. ఆయువు అన్నది శేషదినుగులే మిగిలి ఉన్నది. అందుకని అది తెలియకుండా విచ్చలవిడితనంతో ఇలా విలాసభరితంగా బతికేస్తున్నాడు. తతః కదాచిత్ గతవాన్ సస్యైన్యో బహుప్రయాత పృథివీతలేऽస్మిన్ అనేక సంఖ్య అపి వర్షకోట్యః ప్రహర్షితో మందర పర్వతం తు. ఇలాగా భూమి మీద ఎన్నో సంవత్సరాల పాటు అలాగా అందకాసులు ఇలా గర్వానికి లోనైపోయి విలాసమైన జీవితంతో గడుపుతూ గడుపుతూ రమిస్తూ రమిస్తూ తన సేననంతా తీసుకుని ఇక్కడ మరణ సమయం ఆసన్నమైనందుకు తనకి తానుగా మందరచల పర్వతం దగ్గరికి వెళ్ళాడు. స్వర్ణోపమాం తత్ర నిరీక్ష శోభాం బభ్రామ సైన్యైః సహ మానమత్తః క్రీడార్థమాసాద్య చ తం గిరీంద్రం మతిం సా వాసాయ చకార మోహాత్. మందర పర్వతం దగ్గరికి వెళ్ళినాక అక్కడ స్వర్ణమయమైన శోభలన్నీ చూసి ఆ సైనికులతో అక్కడే తిరగటం మొదలుపెట్టాడు. అక్కడ మళ్ళీ ఆ పర్వతం దగ్గర మహేశ్వరుడి నివాసంగా చేసుకున్నాడని అక్కడ ఇంకెవరు ఉన్నారు అన్నది విచారణ అన్నది అప్పుడు మొదలుపెట్టాడు. అంటే స్వర్ణమయమై అంత శోభామానంగా ఉన్నది అక్కడ. అక్కడైతే తిను విహరిస్తున్నాడైతే ఆ పర్వతం దగ్గర మహేశ్వరుడు ఉన్నాడని తెలీదు. అందుకని తన నివాసం చేసుకోవడానికి చాలా అందంగా ఉందనుకున్నాడంటే ఆ మందరాచలం ప్రదేశం ఏంటి? అందుకే కాలానుగుణంగా ఎలా అయితే వ్యవహరించాలో, సమయానుకూలంగా ఎలా అయితే వ్యవహరించాలో ప్రదేశానికి అనుకూలంగా కూడా ఉండాలి. గుడికి వెళ్తే ఒకలాగా ఉంటాం, బడికి వెళ్తే ఒకలాగా ఉంటాము. ఇక్కడ మంత్రాచలానికైతే వెళ్ళాడు కానీ ఈ వ్యామోహాల కారణంగా తను రమించటానికి వీలుగా ఆ పర్వతం దగ్గర ఎక్కడ ఉంటుందో అని మోహవశంలో తన నివాసాన్ని ఎక్కడ చేసుకోలో చేసుకోకూడదో కాకుండా తనకు అక్కడ నచ్చింది తన నివాసం ఎక్కడ ఏర్చిపట్టుకుంటే ఇంకా బాగుంటుందో అన్నట్టుగా ఆ విధానంగానే ఆలోచనలు మొదలైపోయి అక్కడ వెతుకుతున్నాడు తను ఉండటానికి. శుభం దృఢం తత్ర పురం సకృత్వా ముదా స్థితో దైత్యపతి ప్రభావాత్ నివేశాయ మాసా పునః క్రమేణ అత్యద్భుతం మందర శైలసాను. ఆ పరాక్రమంతో చాలా ఆనందంగా మనోహరంగా ఉన్న ఆ నగరాన్ని చూసుకుంటూ అక్కడ మనకు ఒక మంచి నగరాన్ని చేసుకోవాలి నివాసానికి అనుకుని తన కోసం ఒక మంచి నగరాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఆ శిఖరం మీద నివాసానికి కావాల్సిన ఒక మహా సుందరమైన భవనాన్ని చేసుకున్నాడు. దుర్యోధనో వైద్య సహస్తి సంఖ్యో తన్మంత్రిణో దానవ సప్తమస్య తేవే కదాచిత్ గిరి సురస్థలీః నారీ సురూపాం దాదృశస్త్రయోపి. అయితే ఈ దైత్యుడికి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులు వాళ్ళ పేర్లు ఏంటి అంటే దుర్యోధనుడు, వైద్యసుడు, అస్థి. ఈ ముగ్గురు మంత్రులు. వారు ముగ్గురు కూడా ఒకరోజు ఆ పర్వతం దగ్గర అలాగా తిరుగుతూ ఉన్నారు. అక్కడ మంచి ప్రదేశాలన్నీ ఉన్నాయి. అక్కడ తిరుగుతూ తిరుగుతూ ఉంటే వాళ్ళకి అక్కడ పర్వత శిఖరం మీద ఒక అందమైన స్త్రీమూర్తి చాలా అతి సుందరంగా ఉంది. ఆవిడ్ని చూశారు. తే శీఘ్రగా దైత్యవరస్తు హర్షాత్ ధృతం మహాదైత్య పతిం సమేత్య ఊర్జయాత దుష్టమతీవ ప్రీత్య తతాంధకం వీరవరం హి సర్వే. చూసినంత మాత్రాన చూసి ఊరుకున్నారా? లేదు, చాలా అందంగా ఉంది. అందుకని ఆమెను చూసిన వెంటనే త్వరగా వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ దైత్యుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ దైత్యుడి దగ్గరికి వెళ్ళిపోయి చాలా ఆనందంగా ఆయనకి చెప్తున్నాడు అంధకాసుడికి, ఇక్కడ దగ్గరలోనే మేము ఏదైతే చూసామో అది మీకు ప్రేమపూర్వకంగా చెప్తామంటే ఇక్కడ స్త్రీకి వ్యామోహంలో పడిపోయి ఉన్నాడు. అన్నీ తన ఆధీనంలో ఉన్నాయి. ఇంత అందమైన స్త్రీ తినికి దక్కితే ఇంకా బాగుంటుంది.
పైగా మంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ అక్కడ సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా ఏం చేస్తారు, రాజుకి ఇది ఇష్టమంటే ఇంకొకటి అలాంటిది ఏదైనా విచిత్రమైంది అతి అద్భుతంగా ఉన్నది చూస్తే రాజుకు చెప్తే రాజు ఆనందిస్తాడు అని అనుకుంటారు. అందుకని అటువంటివే చేరవేస్తూ ఉంటారు. ఇక్కడ పర్వత శిఖరం మీద చూసే అతి సుందరమూర్తి అనేసరికి త్వరగా, ఎందుకంటే ఈయనకు అటువంటి ఇష్టం, రాజు ఆనందిస్తాడు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు. మంత్రిని ఊచుహు గుహాంతరే ధ్యాన నిమీలితాక్షో దైత్యేంద్ర కశ్చిన్ మునిరత్ర దుష్టః రూపాన్వితశ్చ చంద్రకళార్ద్రచూడః కటిస్థలే బద్ధ గజేంద్రకృత్తిః. ఈ మంత్రులందరూ కలిసి ఆ దైత్రేయుడికి అంధకాసుడికి చెప్తున్నాడు, ఓ దైత్యేంద్ర, మందరాచల గుహంలో ధ్యానంలో ఉన్న ఒక మునిని చూశాము. ధ్యానమగ్నుడై ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు. అతడు చాలా రూపవంతుడు. అతని మస్తకం మీద అంటే అర్ధచంద్రాన్ని ధరించి ఉన్నాడు. పైగా కటి ప్రదేశంలో ఈయన అంటే ఏ వస్త్రాలు ధరించి ఉన్నాడో అని చెప్తున్నాడు. గజ చర్మాన్ని ధరించి ఉన్నాడు. నెత్తి మీదేమో చంద్రాకారంలో ఉన్న అర్ధచంద్రుని ధరించి ఉన్నాడు. కటి ప్రదేశంలో ఏమో ఈ గజ చర్మాన్ని ధరించి ఉన్నాడు. ఆయన మునిలాగా కనిపిస్తున్నాడు. చాలా పెద్ద ముని అనుకుంటా, చూస్తే అలా అనిపిస్తున్నాడు. నాగేంద్ర భోగ వృత సర్వగాత్ర కపాలమాల భరణో జటాల సాశూలహస్త శరతూలధారి మహాధనుష్మాన్ విద్రుతాక్షసూత్ర. ఆయన శరీరమంతా కూడా ఈ పాములు అంటే గొప్ప గొప్ప నాగులన్నీ కూడా ఆభరణాల్లాగా శరీరాన్ని చుట్టుకుని ఉన్నాయి. పైగా కపాలములన్నీ కూడా ఒక మాలగా ఆభూషణాలుగా ధరించి ఉన్నాడు. అతని చేతిలో త్రిశూలమున్నది. ఆ బాణాలతో ఉండి అవి మళ్ళీ బాణాలు అన్నీ కలిపి పెట్టుకోవటానికి తరుణి కూడా ధరించి ఉన్నాడు. అతను మహాధనుస్సును కూడా ధరించి ఉన్నాడు. ఖడ్గగి త్రిశూలి లకుటి కర్పధి చతుర్భుజో గౌరతరాకృత్రిః భస్మానులిప్తో విలసత్సు తేజాః తపస్వి వర్యోద్భూత సర్వవేషః. అక్షసూత్రాన్ని అది మళ్ళీ వేసుకుని ఉన్నాడు. అయితే ఈయన 4 భుజములు కలిగి ఉన్నాడు. ఆ భుజముల్లో పొడవైన జటలు జుట్టు అలా ఉంది. అతను ఖడ్గాన్ని త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నాడు. అతని ఆకారం అత్యంత గౌరవర్ణంలో ఉంది. శరీరం అంతా కూడా భస్మాన్నే లేపనంగా రాసుకుని ఉన్నాడు. చాలా తేజస్సుతో సుశోయభానంగా ఉన్నాడు. అంటే అద్భుతమైన తేజస్సు అంతా కూడా విరజిమ్ముతున్నట్టుగా ఉన్నాడు. అంటే ధ్యానంలో ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఏవైతే 4 భుజాలు ఉన్నాయో 4 భుజాల్లో ఇవన్నీ కూడా ధరించి ఉన్నాడు. ఖడ్గాన్ని ధరించాడు, ధనుసుని ధరించాడు, త్రిశూలాన్ని ధరించాడు, మళ్ళీ అక్షమాలను కూడా ధరించి ఉన్నాడు. జటాధారియుక్తంగా ఉన్నాడు. గౌరవర్ణంలో ఉన్నాడు. పైగా శరీరం అంతా కూడా భస్మం రాసేసుకుని ఉన్నాడు. కానీ తేజస్సు మాత్రం చాలా విపరీతంగా ఉంది. అందుకే మహా తేజస్వి. అందుకుని ఆ సంపూర్ణమైన వేషం అన్నది ఏదైతే ఉందో చాలా అతి అద్భుతంగా ఉంది అని వర్ణించి చెప్పారు. తస్యా విధూరే పురుషస్య దుష్టః సావానరో ఘోరముఖః కరాళః సర్వాయుధో వృక్షకరశ్చ రక్ష స్థితోచరద్ గోవృక్షభక్ష శుక్లః. అయితే ఈయన ఎవరైతే తపస్సు చేసుకుని ఇంతలాగా రూపాన్ని వర్ణించి చెప్పామో ఈయనకి కొంచెం దూరంలో ఇంకొక పురుషుడు మాకు కనిపించాడు. అయితే వానరుడు లాగా ఉన్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద ముఖం, వానర ముఖం కలిగి అంత భయంకరంగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు. చేతుల్లో ఏమో అస్త్రశస్త్రాలన్నీ ధరించి ఈయనకి రక్షణగా అక్కడ ఉన్నాడు. అలాగే శుక్లవర్ణంలో ఒక శ్వేత వృద్ధ అక్కడ ఒక వృషభం కూడా ఉన్నది. తస్యోపవిష్టస్య తపస్వినోపి సుచారురూప తరుణీ మనోజ్ఞ నారీ శుభా పార్శ్వగతా హి తస్య దృష్ట్వా చ కాచిద్ భువి రత్నభూత. అయితే ఆ తపస్వికి రక్షణగా అక్కడ ఉంటే అక్కడ కూర్చున్న తపస్వి యొక్క పార్శ్వభాగంలో మేము ఒక శుభ లక్షణాలతో సంపన్నంగా ఉన్న ఒక రమణీమణిని చూశాము.
ఆవిడ రత్నభరితం అంటే ఎంతో అందంగా ఉన్నది. ఆయన పార్శ్వభాగంలో కూర్చునున్న స్త్రీమూర్తి ఎంత అందంగా ఉంది అంటే ఇంకా అవన్నీ వర్ణించటానికి వీలు కాదు. ఈవిడ అతి అద్భుతమైన ఇటువంటి స్వరూపం ఇంకా ఎప్పుడూ మేము చూడలేదు. అన్ని శుభ లక్షణాలతో సంపన్నంగా ఉన్నది. ఎంతో అందంగా ఉన్నది. ఆ తరుణి ఆలయందే మనస్సుని మోహింప చేసుకుంటూ ఉన్నది. అంటే అక్కడ కూర్చుని ఉన్నది, పైగా ఆయన మీదే మనస్సంతా ఏకాగ్రత చిత్తంలో పెట్టి ఆవిడ అక్కడ ఉన్నది. పైగా ఈ స్త్రీ ఎలా ఉంది? పగడాలు, ముత్యాలు, మణులు, రత్నాలు, బంగారు మేలిమి వస్త్రాలు ధరించి అక్కడ ఉన్నది. అంటే ఈవిడ ఎంత అందంగా ఉందో ఆవిడ ధరించిన వాటి వల్ల ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నది. ఇంత అందమైన స్త్రీమూర్తి అన్ని అమూల్యమైన ఆభరణాలు ధరించి అక్కడ ఉన్నది. తదేకంగా ఆయన్నే చూస్తూ ఉన్నది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 44 చాప్టర్లో 43 శ్లోక సంపూర్ణం.